అందరికీ నమస్తే అండి. కన్నా రజనీ గారికి ప్రమోషన్ వచ్చిందండి. ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఛానల్స్ కాస్త తగ్గించి సాక్షి టీవీలో ఎక్కువ ప్రత్యక్షం అవుతుందన్నమాట. సాక్షి టీవీకి వెళ్ళగానే మరి ఆవిడ చదువుకున్న చదువు, ఆవిడకున్న తెలివి అన్నీ పక్కకి వెళ్ళిపోతే ఓన్లీ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రమే చదవాలి. ఆ స్క్రిప్ట్లో భాగంగా రాత్రి డెబ్యూట్లో ఎంత పిచ్చితనంగా మాట్లాడుతుందంటే ఆవిడ, మరి నిజంగా ఈవిడి ఈ అడ్వకేట్ ఎలాగైందో మాకు అర్థం కావట్లా. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, ఆయన చేసిన సినిమాలను ఉద్దేశించి, వాటికి వచ్చిన కలెక్షన్లను ఉద్దేశించి, అంటే రాబడిని ఉద్దేశించి, ఒక సినిమా తీస్తే లాభం వచ్చిందా నష్టం వచ్చిందా దానికి సంబంధించి ఈవిడి సాక్షి టీవీలో కూర్చొని మాట్లాడుతుంది. అత్తారింటికి దారేది సినిమా ఒక సినిమాకే కలెక్షన్లు బాగా వచ్చినాయండి. మిగిలిన సినిమాలు ఏవి కూడా పెద్దగా ఆడలేదు, పెద్దగా డబ్బులు రాలేదు. డబ్బులు రాకపోయినా సరే పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీసు ఎలా కట్టగలిగారు, పార్టీని ఎలా నడపగలుగుతున్నారు, ఆవిడకున్న సందేహాలు అన్నమాట. మరి ఏ జోడించు కొట్టాలో అర్థం కావట్లేదు. ఒకసారి ఏమని మాట్లాడుతుందో వినిపిస్తామని అంటే, డిపాజిట్ లో ఈ రోజు 15 ఎకరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. అత్తారింటికి దారేదో సినిమాలోనే వచ్చింది బాగా కలెక్షన్. దాని తర్వాత ఏ సినిమా లేవు సరిగ్గా. మీరు చూసినారు అన్ని కూడా బడ్జెట్ లో వచ్చేవి. మరి ఇంత బడ్జెట్ లో డబ్బులు వస్తున్నప్పుడు అప్పుడే మీకు సరిపడలేదే. ఇప్పుడు పార్టీని రన్ చేసుకుంటున్నారు, వారాయి నడుస్తుంది, ఎన్నో రకాలైన ఇబ్బందులు. నీకు అసలు బుర్ర ఉందా? ఏం చదువుకున్నావు నువ్వు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిర్మాత కాదుగా ఆ సినిమాలకి. పవన్ కళ్యాణ్ గారు ఏమైనా నిర్మాత కాదు. ఆయన ఒక హీరో, ఆయన ఒక యాక్టర్. ఆయన రెమ్యునేషన్ ఏదైతే ఉందో ఆయన తీసుకుంటాడు, అంతేనా? మరి ఈ మాత్రం చిన్న లాజిక్ కూడా తెలియకుండా నువ్వు ఎట్టా అడ్వకేట్ అయ్యావు, ఎలా కోటేసుకొని మాట్లాడేస్తున్నావు? లాభాలు వస్తాయి ఎవరికి వస్తాయండి? నిర్మాతకు వస్తాయి. ఒకవేళ నష్టం వచ్చినా సరే ఎవరికి వచ్చుద్ది? నిర్మాతకే వచ్చుద్ది. ఒకవేళ భారీగా నష్టం వస్తే ఏదైనా హీరోలు దయతేల్చి వాళ్ళు తీసుకున్న రెమ్యునేషన్లో ఏదైనా కొద్దో గొప్ప వెనక్కిస్తే అది సంతోషం. అలా ఇచ్చిన సందర్భాలు పవన్ కళ్యాణ్ గారు చాలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో తిరిగి ఇచ్చారు. అవి చెప్తారు కూడా బయట, చాలామంది నిర్మాతలు చెప్పుకుంటారు కూడా అలాగా. మరి నీకు ఆ మాత్రం తెలివి లేదా రజనక్క? ఏమో అడ్డగోలుగా మాట్లాడతావు వచ్చి. ఆ సినిమా లాభాలకే పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం అసలు? హాఫ్ నాలెడ్జ్ అన్నమాట, సగం తెలివితేటలు. ఈ సగం తెలివితేటలు నువ్వు సాక్షిలో ప్రదర్శించు, కానీ బయట ప్రదర్శించు. మాకు అనవసరంగా ఉన్న విలువ పోగొట్టుకోకు. నేను అదే కదా చెప్పేది. నువ్వు అడ్వకేట్ ముసుగేసుకున్నావు, నువ్వు కోట్ వేసుకుంటున్నావు, చక్కగా చదువుకున్న దానిలాగా మాట్లాడాలనుకుంటున్నావు, కానీ మన వల్ల అవ్వట్లేదు. మనం మాట్లాడలేకపోతున్నాం అలాగా. అందరికీ తెలిసిందే కదా, చిత్ర పరిశ్రమ గురించి అందరికీ తెలిసిందే. ఎవరు నిర్మాత, ఎవరు హీరో, ఎవరు డైరెక్టర్ అనేది అందరికీ తెలిసిందే. లాభం వస్తే ఎవరు లాభపడతారో, నష్టం వస్తే ఎవరు నష్టపోతారో అందరికీ తెలిసిందే. నువ్వు ఇక్కడికి వచ్చి నీ పీత బుర్రతోటి, నీ కోడి బుర్రతోటి, సగం నాలెడ్జ్ తోటి నువ్వు ఇక్కడ కూర్చొని అన్ని సినిమాలకి బడ్జెట్లోనే వచ్చింది కదండి, అత్తారింటికి ఒకదానికి కదండి బడ్జెట్ వచ్చింది, లాభాలు వచ్చింది, కళ్ళు మిటకరించుకుంటా పార్టీ ఆఫీస్ అలా రన్ చేస్తున్నారండి. అర్రా అర్రా ఇంకా మాట్లాడు. వీటన్నిటిలో ఎకరం 65 సెంట్లు కాస్త 15 నుంచి 20 ఎకరాలకి ఎలా అయిపోయింది? సంవత్సరం క్రితం ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, నేను ఈ భూమి ఇవ్వను, ఇది నా అత్తమామల నుంచి వచ్చిన ఆస్తి, నేను దేశ విదేశాల్లో ఉద్యోగం చేశాను, నేను అమ్మను అంటే అతన్ని భయపెట్టి బలవంత పెట్టి స్టేషన్ లో పెట్టి అతనితో భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న దాఖలాలు మంగళగిరిలో ముస్లిం సామాజిక వర్గం వాళ్ళని అడిగితే తెలుస్తుందండి. ఈ పనికిమాల సొల్లు కబుర్లు వద్దండి. మంగళగిరిలో ముస్లిం సామాజిక వర్గాన్ని అడిగితే తెలుసుద్దండి, ఇంకొకరిని అడిగితే తెలుసుద్దండి. మరి నీకు తెలిసిందని నువ్వు చెప్పాలి కదండి. ఇప్పుడు డిబేట్లో కూర్చొని మాట్లాడుతున్నావు, ఎవరా ముస్లిం వ్యక్తి, ఎవరిని బెదిరించారు, ఎవరి దగ్గర బలవంతంగా భూమి లాక్కున్నారు, ఏమైనా ఆధారాలు ఉంటే చూపించు. ఇక పలానా వ్యక్తి, పలానా పేరు, పలానా ఫోటో, ఇదిగో పలానా సర్వే నెంబరు, ఇన్ని ఎకరాలు బలవంతంగా లాక్కున్నారని చెప్పి చూపించు. ఇప్పుడు నేను కూడా అంట, నువ్వు జనసేన పార్టీలో ఉన్నప్పుడు ఎవరైనా సరే కేసులు పెట్టించుకున్న కార్యకర్తలు ఎవరైనా సరే నీకు మెసేజ్ పెడితే నువ్వు జస్ట్ రిప్లై ఇవ్వడానికి 2000 రూపాయలు వసూలు చేసేదాని అని చెప్పేసి నేను అన్నాను అనుకో, అదొక ఆరోపణ అవుతుంది. నా దగ్గర ఆధారాలు ఉండాలి కదా. నేను అనట్లేదు నువ్వు డబ్బులు ఎక్కువ తీసుకున్నావని, డిమాండ్ చేసావని, తినేసావని చెప్పేసి నేను అనట్లేదు. నేనంటే చిరాగ్గా ఉంటుంది అంటున్నా. ఈ ఆధారాలు లేని ఆరోపణలో కళ్ళు మిటకరించుకుంటే చెప్ప మాకు ప్లీజ్. మా రిక్వెస్ట్ అక్క, అర్థం చేసుకోను. కూడా ఈ రోజు పార్టీ ఆఫీస్ లో 2nd ఫ్లోర్ లెగుస్తుంది. ఏదైతే భూమి పూజ చేసి ఇల్లు అన్నాడో చూసారా, ఇంత హైట్ గోడలు కడతాను, ఇంత గార్డెన్ కుదులుతాను, ఇవన్నీ ఆయన క్లిప్పింగ్ లో ఉందండి. కానీ ఏమైందో తెలుసా, ఈ రోజు
రోజు ఏదైతే లింగంనేని రమేష్ గారు నాకు ఇంటికి స్థలాన్ని ఇచ్చినారని ఈ రోజు తార్మార్ తక్కర్మార్ అట్లాగా ఆయన పేరుతో ఉండేది మళ్ళీ ఎవరి పేరుతోనో వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ లింగంనేని రాజశేఖర్ గారు అంటే రమేష్ గారు వాళ్ళ బ్రదర్ అనుకుంటారండి, వాళ్ళు ఆ ఇంటికి మరమ్మతులు చేపించుకున్నారు. అన్న ఆ ఇంట్లో ఉండట్లా, జస్ట్ శంకుస్థాపన చేశాడు. టేక్ కట్ షార్ట్ అయిపోయింది. సో మీరు ఎలా నమ్మారు రజనీ గారు ఎలా మోసపోయారు? భావోద్వేగం అయ్యా బాబు, అప్పుల పాలైపోయానన్నాడు, ఆడబిడ్డల డిపాజిట్ లో డబ్బులు తీసినానన్నాడు, ఆ పెనుమాకులు ఇన్స్టాల్మెంట్ కి లేవన్నాడు. ఈ రోజు ఏం సినిమాలు బ్లాక్ బస్టర్ అయిపోయినని కోట్లు గడించేసినాడు. నువ్వు ఎన్ని లక్షలు ఇచ్చేసావు అందుకని? నువ్వు జనసేన పార్టీకి ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చేసావు నాకు అర్థం కావట్లా. నువ్వెందుకు మోసపోయావు? నువ్వే 10 మందిని మోసం చేస్తూ ఉంటావు. పట్టుమని 10 నెలల పాటు పార్టీలో ఉండలేకపోయావు. మేము ముందు నుంచి మీకు చెప్పేది ఒకటే, కొద్దో గొప్ప పేరు సంపాదించుకున్నారు, రాజకీయంగా ఎదగాలని చెప్పేసి అని అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి భజన చేస్తున్నారు, బ్రహ్మాండం ఉండొచ్చు. మీకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం ఉండొచ్చు, లేదంటే కాపు కులం పైన అభిమానం ఉండొచ్చు. ప్రతి కులంలోని ప్రతి ఒక్కరికి తన కులం అంటే ఖచ్చితంగా అభిమానం ఉంటుంది, తప్పనట్లేదు. మేము మరీ ఇంత గుడ్డెద్దు చేయలేకపోయినట్టు మరీ పవన్ కళ్యాణ్ గారి పైన అంత ద్వేషం పనికిరాదు. ఇప్పుడు మా పార్టీ ఇష్టం, ఉదాహరణ చెప్తున్నా, అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించో లేదంటే జనసేన పార్టీకి సంబంధించో రాజ్యసభ సీట్లు ఏవైతే ఉన్నాయో ఎవరికి ఇవ్వాలో మీరు నిర్ణయించేస్తారండి? అంటే వైసీపీ నిర్ణయించుద్దా? లేదంటే మీలాంటి వాళ్ళు కొంతమంది ఆఫ్ నాలెడ్జ్తో సగం మాటలు మాట్లాడే వ్యక్తులు మీరు ఇచ్చే సలహాలు తీసుకోవాలా? మీరు చెప్పిన వ్యక్తులకు ఇవ్వాలా? ఎవరికి ఇవ్వాలండి? పార్టీ అధినాయకులకు తెలీదా? అధిష్టానం ఇష్టం అండి. ఎవరు కష్టపడ్డారో, ఎవరు పార్టీకి అండగా నిలబడ్డారో ఎవరికి ఇవ్వాలనేది వాళ్ళ ఇష్టమండి. పార్టీ అధిష్టానం ఇష్టం, వాళ్ళు ఇచ్చుకుంటారు. ఇక్కడికి వచ్చి పెద్ద ఉపన్యాసాలు తెగ బాధపడిపోతున్నారు. లింగంనేని రమేష్ గారికి ఎందుకు ఇచ్చారని చెప్పేసి అని, లేదంటే పార్టీ ఆఫీస్కి సంబంధించిన స్థలాల గురించో, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఉంటున్న ఇంటి గురించో. మరి గత 5 ఏళ్ళు మీరేం చేశారండి? పైగా ఈవిడేమని మాట్లాడుతుందంటే ఆయన పైన అమరావతిలో ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు కావచ్చు, ఇంకోటి కావచ్చు దానికి సంబంధించి ఆయన పైన కేసులు ఉన్నాయని చెప్పేసి అని మాట్లాడుతుంది ఈవిడ. అదే సాక్షిలో కూర్చొని మాట్లాడుతున్నావు కదా, గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేశాడు. మరి ఎందుకు ఆయన పైన కేసులు పెట్టలేదు? ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆ జరిగిన అవినీతి ఏదైతే ఉందని చెప్పేసి మీరు అంటున్నారో ఎందుకు బయటకు పెట్టలేదు? అమరావతిలో ఏం తేల్చారండి? అసలు 6,17,000 కోట్ల రూపాయలు అవినీతి అని చెప్పేసి పుస్తకం వేసాడు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు. 5 పైసలు అమరావతిలో అవినీతి జరిగిందని చెప్పేసి నిరూపించలేకపోయాడు. ఇక నువ్వు ఒక సగం కోట వేసుకొని వచ్చేసి ఆఫ్ నాలెడ్జ్ మాటలో, పిచ్చి మాటలో ఎందుకు మాట్లాడతావో తెలియదు, ఏం మాట్లాడతావో తెలియదు. ఇక నువ్వు వచ్చి బాధపడిపోవడం, నీకు సినిమా నిర్మాతకి లేదంటే దర్శకుడికి, యాక్టర్కి, హీరోకి నీకు తేడా తెలీదు. లాభం వస్తే ఎవరికి వచ్చిందో తెలీదు, నష్టం వస్తే ఎవరికి వచ్చిందో తెలీదు. నువ్వు కూడా కోట్ వేసుకొని మాట్లాడేసాడు. ఆ కోట్ తీసేయి. నువ్వేదో పెద్ద విద్యావంతురాల్లాగా నువ్వు పెద్ద ఓవర్ బిల్డప్లు ఏమి ఇవ్వవసరం లేదు. మాకు తీసేసి మాట్లాడితే బాగుంటుంది. ఊరికే ఆ పదానికి అంటే మేము పిలవలేకపోతున్నాం. అలాగా నిన్ను ఒక అడ్వకేట్గా మేము పిలవలేకపోతున్నాం. ఆ పదానికి అవమానం అన్నమాట, ఆ పదానికి సిగ్గు. అది నువ్వు అడ్వకేట్ అయ్యావంటే అడ్వకేట్ అనే పదానికి నిజంగా సిగ్గుపడాలి. నిజంగా దయచేసి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడదు. ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావట్లా. ఇంకో పొరబొగ్గని తీసుకొచ్చి ఇదే డెబేట్లో వెంకటరెడ్డి గారు వాడు ఎందుకు మాట్లాడుతాడో వాడికి అర్థం కాదు. చింతకాయల విజయ్ గారికి రాజ్యసభ ఇచ్చారని చెప్పేసి ఆడి ఏడుపు ఆడిది. ఆడు ఇంకా చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతాడు అన్నమాట. చింతకాయల విజయ్ గారు ఎవరిని వదలలేదండి, ఏ మహిళల్ని వదలలేదండి. మరి మీ కుటుంబ సభ్యుల్లో మహిళల్ని ఆయన ఏమన్నాడో నాకైతే తెలియదు. బహిరంగంగా ఎప్పుడు ఆయన సాధారణంగా ఎవరి గురించి మాట్లాడు ఆయన. ఒకవేళ ఎప్పుడైనా కలిసినప్పుడు ఏదో చాలా తక్కువ సందర్భంలో కలిసినప్పుడు అయినా సరే శుభ్రంగా చేసుకోండి అమ్మా అంటాడేమో కానీ మీరు ఆ మహిళను తిట్టండి, ఈ మహిళను తిట్టండి అని చెప్పేసి ఏ రోజు చెప్పిన సందర్భాలు లేవు. అలాంటిది అక్కడ కూర్చొని లేదండి ఏ మహిళలను వదలలేదండి, మా ఇంట్లో మహిళను వదలలేదని చెప్పేసి మాట్లాడుతాడు ఆడి. అదొక పిచ్చితనం, అదొక ఎరితనం. ఈ ఏడుపొద్దండి. సరే పోనీ మీ లెక్కల్లోకి వద్దాం. ఆ వెంకటరెడ్డి గారు ఏమని మాట్లాడాడు కూడా ఒకసారి వినిపించేస్తామని. అంటే అద్భుతమైన కానీ చూడటానికి చాలా తక్కువగా కనపడతాడు, కానీ అతను చేసేటటువంటి వ్యవహారాలు ఏ మహిళని వదలడు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మహిళని వదలకుండా మీ ఇంట్లో ఏం చేశాడు చెప్పు. మీ ఇంట్లో మహిళల్ని చింతకాయల విజయ్ గారు ఏం చేశారో చెప్పు. లేదంటే మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులను ఉద్దేశించో లేదంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న మహిళలను చింతకాయల విజయ్ గారు ఏం చేశారు వదలకుండా
ఇదొక ఏడుపు అయిపోయిందండి. దిక్మల్తనం కాకపోతే మాట. అక్రమ సంబంధాలు అంటగట్టేటటువంటి నీచుడు ఐటీడీపీ అనేటటువంటి ఒక ఉగ్రవాద సంస్థ నడుపుతూ పిచ్చినా కొడక, పిచ్చి సన్యాసి. తల్లికి చెల్లికి అక్రమ సంబంధాలు ఎవడంట కట్టాడో ఆ నీచుడు ఎవడో అందరికీ తెలుసు. మేం చెప్పట్లేదు, ఇప్పుడు నేను చెప్పట్లేదు ఈ మాట. తల్లికి చెల్లికి సంబంధాలు అంటకట్టాడని చెప్పేసి నేను చెప్పట్లా, షర్మిల చెప్పింది. వెళ్ళి షర్మిలని అడగండి. షర్మిల ప్రెస్ మీట్ పెట్టి గొల్లు నేర్చింది. మా అన్నయ్య నాకు అక్రమ సంబంధాలు అంటకట్టాడు, తన సోషల్ మీడియా సైకోల చేత నన్ను ట్రోల్ చేపిస్తున్నాడు, ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా అని చెప్పేసి షర్మిల ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చింది గొల్లున. తల్లిపైన కేసు వేసాడు. ఆ నీచుడు ఎవడో అందరికీ తెలుసు. ఆస్తి కోసం కన్న తల్లిపైన కేసు వేసాడండి. ఆ నీచుడు ఎవరో అందరికీ తెలుసు. ఇవాళ మీరేమీ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఏమి ఇవ్వవసరం లేదు. చింతగారి విజయ్ గారి గురించో ఇంకొకరి గురించో మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు చెప్పుకోతున్న గీతాంజలి కేసు ఏమైంది? మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా జరిగింది. ఏం తేల్చారు? ఏం తేల్చారండి? పోలీసు విచారణలో ఏం తేల్చారు? నేను చెప్పదలుచుకోలేదు ఇక్కడ. పోనీ మీరు చెప్పండి, ఆ విచారణలో జరిగింది ఇది, ఇక వీళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి చూపించే ప్రయత్నం చేయొచ్చు కదా. ఏం జరిగింది అది చెప్పరు. సరే, అది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు. ఏం జరిగింది? ట్రోలింగా, ఇంకోట ఆ కేసు ఏమైంది, కేసులో పోలీసులు ఏం చెప్పారని వీళ్ళకే తెలియదు. వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది కదా. మరి అదే కేసులో చింతకల్లి విజయ్ గారిని ఉద్దేశించి మాట్లాడే ఈడు ఎందుకు కేసులు పెట్టలేదండి? ఇక్కడికి వచ్చి పనికిమాల ఉపన్యాసాలు వద్దు. ఈ పనికిమాల మాటల వల్లే మీకు పథకం వచ్చినాయి. ఈ ఏడుపు తగ్గించుకుంటే బాగుంటుంది. ఇంకా మాట్లాడతారు సామాజిక న్యాయం. వీళ్ళు మాట్లాడేది మేము గతంలోని ఆర్ కృష్ణయ్యకి ఇచ్చామండి. ఎందుకు ఇచ్చారండి ఆర్ కృష్ణయ్యకి? ఆంధ్రప్రదేశ్లో బీసీలు ఎవరు లేరా? తెలంగాణ నుంచి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆర్ కృష్ణయ్యకి మీరు రాజ్యసభ ఎందుకు ఇచ్చారండి? మన రాష్ట్రంలో బీసీలు లేరా? మేము సామాజిక న్యాయం చేసేసామంటే బీసీల ప్రతినిధిగా ఆర్ కృష్ణయ్యని వేసేసామండి, సీట్ ఇచ్చేసామండి. ఏం ఉపయోగం మాకు? ఏం ఒరిగిందండి ఇక్కడ రాష్ట్రానికి? పరిమళత్వానికి ఎందుకు ఇచ్చారండి మీరు? ఏ సామాజిక న్యాయం పాటించి మీరు పరిమళత్వానికి ఎందుకు ఇచ్చారండి? మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ఎందుకు ఇచ్చారు మీరు? మీకు వాళ్ళకి ఉన్న బంధం ఏంటి? గతంలో మీరు వాళ్ళపైన ఆరోపణలు చేశారు కదా. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మీరు అదే రిలయన్స్ కంపెనీకి సంబంధించి దీని వెనకట్ల వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఆరోపణలు చేశారు, దాడులు చేశారు. మళ్ళీ అదే ఈ కంపెనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి పరిమళత్వానికి ఈ రాజ్యసభ ఎందుకు ఇచ్చారండి మీరు? దాని వెనకతల మతలబు ఏంటి? ఏం అర్థం చేసుకోవాలి అంటే, మీ నాన్నగారు చావుకి ఎవరైతే కారణం అని చెప్పేసి ఆరోపణ చేశారో వీళ్ళు, పైగా మళ్ళీ ఆయనకే వాళ్ళకి సంబంధించిన వ్యక్తికే రాజ్యసభ సీటు కేటాయించారు. అర్థమైపోతుంది ఇక్కడ ఎవరి హత్య వెనకాతలు, ఎవరి మరణం వెనకాతలు ఎవరున్నారు అనేది అందరికీ తెలిసిందే, బహిరంగంగా కనబడిపోతుంది. అలాగే ఇక్కడికి వచ్చి మీరు సామాజిక న్యాయం అని చెప్పేసి పెద్ద పెద్ద పాఠాలు ఉపన్యాసాలు మీరు మాకు చెప్పాలి. ఇక్కడ వద్దు. ఈ మాటలు వినేంత పిచ్చోళ్ళు ఎవరో లేరండి. మీరు అనుకుంటున్నారేమో మీరే తెలివైన వాళ్ళు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో. మీరు పిచ్చిగా మాట్లాడుతున్నారు. మీ అంత ఎరిపాపలు నాకైతే ఎక్కడ కనబడట్లా. ఈ మాటలు తగ్గించుకుంటే బాగుంటుంది.